సో మీరందరూ ఏ క్లాసెస్ చదువుతున్నారు? డిగ్రీ, ఇంటర్, బీసీ. వెరీ గుడ్. ఓకే, మీకు అంతా ఇక్కడ బాగుంటుందా? అన్న బాగా చూసుకుంటారు మీకు. మీరందరూ ఒక దగ్గరే ఉంటున్నారు. నేను జీసస్ నమ్ముకుంటాను, యేసు ప్రభువుని. సో మాకు దేవుడు నేర్పించేది ఏంటంటే మీలాంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేయమని కదా. సో మేము కళ్ళు ఉన్నప్పటికీ కూడా అంటే మాకంటే మీరే ధన్యులు, గొప్పవాళ్ళు కూడా. ఎందుకంటే మాకు కళ్ళున్నా ఈ లోకాన్ని మేము చూసినప్పుడు భయంకరమైన లోకంలో మేము బ్రతుకుతున్నాం. ఆ లోకాన్ని మేము చూడటానికే మాకు భయంకరం. అలాంటి సిచ్యువేషన్స్ మేము కూడా ఫేస్ చేస్తున్నాం. కానీ దేవుడు మీకు మంచి ఫెసిలిటీస్ని, మంచి హౌస్ని ఇచ్చారు. దేవుడితో కనెక్షన్ మీరు ఎక్కువగా ఉంటారు కదా. మేము ఎక్కువగా మనుషులతో ఉంటాం, కానీ మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ మేము ఫేస్ చేస్తాం. మీరు అనుకోవచ్చు ఐ లేని వాళ్ళు అదృష్టవంతులకి నేను అనుకుంటాను. మీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా మిమ్మల్ని బ్లెస్ కూడా చేస్తాడు. సో ఎప్పుడు కూడా ఏ టైంలో కూడా మీరు ఎవ్వరు కూడా భయపడకూడదు, బాధ చెందకూడదు, విచారం ఉండకూడదు. మీ గోల్ ఏంటి అనేది ఆ లక్ష్యాన్ని మీరు మీ గోల్ని రీచ్ అయ్యారనుకోండి, మీకంటే బ్లెస్డ్ పీపుల్స్ ఎవ్వరూ ఉండరు కదా. సో ఎవ్రీ పర్సన్ కూడాను హెల్తీగా, హ్యాపీగా, చక్కగా మీరు ఉండాలి. అండ్ మిమ్మల్ని ఇంకా మేము రీచ్ చేస్తాం, చాలా మెంబర్స్కి కూడా చెప్తాము. సో మీకు కూడా అందరూ సపోర్ట్ కూడా చేస్తారు. సో మీరు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా దేవునితో ఎక్కువ సమయము గడపండి. ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దేవునితో మాట్లాడండి. సో అప్పుడు మీకు ఎవ్రీథింగ్ కూడా సాల్వ్ అవుతుంది. అంటే మనుషులు మేము చూసేదంతా మాకు కళ్ళు ఉన్నప్పటికీ కూడాను మేము చూసేది ఒక వెలుగుని చూసినప్పుడు కూడా మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేము గుడ్డివారం అయిపోతే బాగుండేమో అనిపిస్తుంది. అంటే ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం. కానీ మీరు ఎంత అదృష్టవంతులంటే దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తులు ఎవరో తెలుసా? మీరే. సో దేవుడు మిమ్మల్ని చూస్తాడు, మీకు దేవుడు కనిపిస్తాడు కదా. కానీ మాకు కనిపించడు అంత తొందరగా దేవుడు. మేము ఎన్నో అంటే మేము లోకంలోకి వెళ్ళేటప్పుడు పాపము ఉంటుంది, మంచి ఉంటుంది, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మేము బ్రతుకుతున్నాం. కానీ మీరు మంచి లైఫ్స్ని దేవుడు మీకు ఇచ్చాడు కదా. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు అందరు కళ్ళు మూసుకుంటారా? ఓకేనా? మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు నా జన్మదినాన్ని నువ్వు ఈ డిసెంబర్ మాసంలో మాకు ఇచ్చావు, నీకు వందనాలు. కానీ ఇలాంటి బిడ్డల్ని నేను చూసి వీళ్ళ దగ్గరికి నన్ను మీరు పంపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఈరోజు నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఈ బిడ్డలందరినీ నేను కలుసుకునే అవకాశాన్ని నాకు నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు ప్రభువా. నిజమే, మాకు కళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మేము మైకంలో ఉంటాము, పాపంలో ఉంటాము, ఎన్నో రకమైన వేషధారణలో ఉంటాము. కానీ కన్ను లేకపోయినప్పటికీ కూడా నీ యందు విశ్వాసంతో నిన్నే నమ్ముకున్న ఉన్న ఈ బిడ్డలందరినీ కూడాను నాయన నువ్వు ఎంతో ప్రేమించే బిడ్డలు కాబట్టి నాయన ఇక్కడికి మేము చేరగలిగాము. వీళ్ళని మీరు ప్రేమించకపోతే మేము ఇక్కడికి రాలేము. కానీ మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఈ బిడ్డలకు కూడా తెలుసు. వీళ్ళతో మీ రిలేషన్షిప్ ఏంటో కూడా వీళ్ళకు కూడా తెలుసు కాబట్టి ప్రభా తండ్రి, వీళ్ళ విషయంలో ఎవ్రీథింగ్ కూడా నువ్వే సహాయకుడుగా వీళ్ళ జీవితంలో నిలబడుతున్నందుకు నీకు వందనాలు. వీళ్ళ జీవితంలో నువ్వు ఏ చిత్తము, ఏ ప్రణాళిక నువ్వు దాచి ఉంచావో అది రిలీజ్ చేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా తల్లిగా, తండ్రిగా ప్రేమించగలిగిన వాడివి, ఏకైక లోక రక్షకుడివి నువ్వే అని నమ్ముచున్నాము. ఈ బిడ్డలు కూడా అదే బిలీవ్ చేస్తూ నీతో ఎక్కువగా సహవాసం ఉండేటట్లుగా, నీతో ఎక్కువ నిన్ను బిలీవ్ చేసేటట్లుగా కృప చూపించండి. ప్రతి పోషణను కూడా బిడ్డని నాయనా నువ్వే కనికరించండి, నీ కాపుదలతో స్వస్థపరచండి, బలపరచండి. అనేక ఇబ్బందులు రావచ్చు, చెప్పుకోలేని ఉండొచ్చు ఆడబిడ్డలు, అయినప్పటికీ నువ్వు తండ్రిగా, తల్లిగా అన్ని రకాలుగా వీళ్ళని లాలిస్తున్నావు అని మేము నమ్ముచున్నాము.
ప్రేమిస్తున్నావు అని నమ్ముచున్నాము తండ్రి. ఇదే విధంగా వీళ్ళు బ్లెస్డ్ పీపుల్స్గా ఈ లోకానికి వీళ్ళే వెలుగుగా వచ్చేటట్లుగా సహాయాన్ని అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకొని వేడుకొని బ్రతిమలాడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. జీసస్ మీరందరూ నమ్ముతుంటారా? జీసస్ని ఇక్కడ ఎంతమంది మీరు బిలీవ్ చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దేవుని తెలుసుకోండి. చాలా జీసస్ని మేము నమ్ముకున్న తర్వాత మేము పాపం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా పాపంతోనే ఉన్నవాళ్ళమే, ఎవ్వరూ నీతిమంతులు అయితే కాదు కదా. సో దేవుడితో మనం ఎప్పుడైతే మన బలహీనతలు మేమందరం ఒప్పుకున్నామో దేవుడు మమ్మల్ని బిలీవ్ చేశాడు. మీలాంటి వాళ్ళైతే ఇంకా దేవునికి ఇష్టం కాబట్టి ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక మీ జీవితంలో ఏదో ఒకటి దాచి ఉంచాడు. అది మీరు బిలీవ్ చేసి ఆయనతో మీరు మాట్లాడండి, ప్రేయర్ చేసుకోండి. చక్కగా తల్లి తండ్రి ఎవరు మనకు అన్న అక్కలు ఎవరు అవసరం లేదు మనకు తోడు. ఆయన అన్నింటినీ తోడుని మీకు ఇస్తాడు. ఓకేనా? అందరూ నమ్ముతారా? మరి ప్రేయర్ చేసుకుంటారా? షూర్. అందరూ డన్ అని చెప్పండి మరి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీతో పాటు నేను ఈరోజు నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. మరి నా బర్త్డే మీరు సెలబ్రేట్ చేస్తారా? నేనేం తెలుసా, నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరితో నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకోవట్లేదు. కానీ మీతో సెలబ్రేట్ చేసుకోవాలని నాకు ఒక కోరిక వచ్చింది. అది కూడా ఎందుకంటే కళ్ళు ఉన్న వాళ్ళందరితో నేను చేసుకొని వచ్చాను. కానీ ఈరోజు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఓకేనా? మీలాంటి వాళ్ళందరికీ ఇంకా నేను హెల్ప్ చేయాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరికీ దగ్గరికి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. మీ అందరితో మాత్రమే నేను సెలబ్రేషన్ చేసుకోవాలని మా ఫ్యామిలీని నేను చెప్పి వచ్చాను. సో మీరు అమ్మ నాకు సపోర్ట్ చేస్తారా?